Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Hare Krishna, Hare Krishna Krishna, Hare 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 Hare, Hare Hare Rama, Hare Hare Rama, Rama 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 Rama, Rama Hare Hare Hare. Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Ram, Ram Ram, Hare Hare. Hare 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 Krishna, Hare Krishna Krishna, Hare 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 Hare, Hare 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 Rama, Rama, Hare Rama, Rama Rama, Hare Hare Hare. Hare. Jai Gaur Hari Bol, Hari Bol, Hari Bol, Hari Bol. Nita Gaura Hari Bol, Hari Bol, Hari Bol, Hari Bol. Jai Prabhupada, 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 Prabhupada. जय जय प्रभुपाद 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 Jaya Gurudev Sripad, Gurudev Sripad. जय जय गुरुदेव श्रीपाद गुरुदेव श्रीपाद Jaya Jaya Gurudev, 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 Gurudev. जय जय गुरुदेव 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 जय गुरु महाराज श्री राम कृष्णपाद की जय, जगत गुरु प्रभुपाद की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। ओम ओम नमो नमो भगवते वासुदेवाय। वासुदेवाय नमो भगवते वासुदेवाय। ओम ओम नमो नमो भगवते वासुदेवाय భగవద్గీత 3వ అధ్యాయం 14వ శ్లోకం. అన్నాద్భవంతి భూతాని अन्नाद्भवन्ति भूतानि జన్యాద్ అన్న సంభవః. पर्जन्यादन्न सम्भवः నాద్భవతి పర్జన్యో यज्ञाद्भवति पर्जन्यो యజ్ఞ కర్మ సముద్భవః. यज्ञः कर्म समुद्भवः తెలుగులో చదవండి. హరే కృష్ణ మహారాజ్ ధన్వత్ ప్రణామములు. హరే కృష్ణ మాతాజీ సార్ ప్రభుజీ ధన్వత్ ప్రణామములు. భగవద్గీత యథాతథము అధ్యాయం 3 కర్మయోగము 14వ శ్లోకము. అన్నాద్భవంతి భూతాని పార్జాన్యధన్న సంభవః యజ్ఞా భవతి పర్జన్యో యజ్ఞా కర్మ సముద్భవః. అన్నాత్ ధాన్యము చేత, భవంతి పెరుగును, భూతాని భౌతిక శరీరములు, పర్జన్యత్ వర్షము నుండి, అన్న సంభవ ధాన్యములు ఉత్పత్తి, యజ్ఞత్ యజ్ఞముల చేయుట ద్వారా, భవతి కలుగును, పర్జన్య వర్షము, యజ్ఞ యజ్ఞచరణము, కర్మ విహిత కర్మలు, సముద్భవ ఉద్భవించినది. సమస్త దేహములు తాత్పర్యము శీల ప్రభుపాద రచించబడినది. సమస్త దేహములు ధాన్యముపై ఆధారపడి జీవించును. ధాన్యము వర్షము చేత ఉత్పన్నమగును. వర్షములు యజ్ఞచరణ ద్వారా ఏర్పడును. విహిత కర్మచరణము నుండి యజ్ఞము ఉద్భవించును. భాష్యము శీల ప్రభుపాద రచించబడినది. భగవద్గీతకు గొప్ప వాక్యత అయిన శ్రీల బలదేవ విద్యాభూషణులు గీతాభూషణ 2.13 ఈ విధముగా రచించిరి. ఏ ఇంద్రాంద్యంగా గతయవ స్థితం యజ్ఞ సర్వేశ్వరం విష్ణుమాభ్యర్థ తచ్చేషమాశాంతి తేన తద్దేయ యంత్రం సంపదయంతి తేసాంత సర్వేశ్వరస్య యజ్ఞపురుషస్య భక్త సర్వకిల్బిషైర్ అనాది
కాల వివృద్ధేర్ ఆత్మానుభవ ప్రతిభక్తికైర్ని కిలై పాపైర్వై ముచ్యంతే. యజ్ఞపురుషునిగా లేక సర్వయజ్ఞభోక్తగా సుప్రసిద్ధుడైన పరమపురుషుడైన దేవతలందరికీ ప్రభువు. శరీరంలోని సమస్త అవయములు శరీరమును సేవించునట్లుగా ఆ దేవతలందరూ భగవంతుణ్ణి సేవించుదురు. ఇంద్రుడు, చంద్రుడు, వరుణుడు వంటి దేవతలు సృష్టి పరిపాలన కొరకు నియమింపబడిన అధికారులగుట చేత వారి ప్రీతి కొరకే వేదములు యజ్ఞములు నిర్దేశించెను. యజ్ఞముల ద్వారా సంతృప్తి చెందిన దేవతలు ధాన్యమును సమృద్ధిగా ఉత్పత్తి చేయుటకు అవసరమైన గాలి, వెలుతురు, నీటిని సమకూర్చుతుందురు. శ్రీకృష్ణ భగవానుని పూజించినచో సహజముగానే అతని వివిధ దేహాంగములైన దేవతలను కూడా పూజించినట్లగును. కనుకనే ఆ దేవతలను ప్రత్యేకముగా పూజించనవసరము లేదు. కనుకనే కృష్ణ చైతన్యవంతులైన భక్తులు ఆహారమును మొదట శ్రీకృష్ణునకు అర్పించి పిమ్మట దానిని స్వీకరించుదురు. ఈ విధముగా దేహమును ఆధ్యాత్మికంగా పోషించును. దానితో దేహములోని పూర్వపాపములు నశించుటయే కాకుండా భౌతిక ప్రకృతిలోని సమస్త కల్మషముల నుండి కూడా దేహము విముక్తి చెందును. అంటువ్యాధి వ్యాపించినప్పుడు వ్యాధి నిరోధక ఔషధములు అంటువ్యాధి నుండి మానవుని రక్షించున్నట్లుగా విష్ణువు నివేదించబడిన ఆహారము భౌతిక విషయాసక్తి నుండి మనలకు రక్షించును. అట్టి అభ్యాసమునకు అలవాటు పడిన వ్యక్తియే భగవద్భక్తుడుగా పిలువబడును. కనుక కృష్ణ ప్రసాదమునే భుజించు కృష్ణ చైత్యవంతుడు ఆత్మానుభూతి మార్గ పురోభాగి వృద్ధికి అవరోధములు వంటి పూర్వ పాప ప్రతిక్రియలనన్నింటినీ నశింప చేసుకును. మరో ప్రక్క అట్లు చెయ్యలేని వ్యక్తి పాపము రాశికి క్రమముగా పెంచుకోపోతుండును. అప్పుడు అతడు రాబో జన్మలలో పాప ఫలితములను అనుభవించినట్లుగా నిమ్నమైన సుకార శునకములు శరీరములను పొందును. నిజమునకు ఈ జగత్తు కల్మషములతో నిండినట్టిది. భగవత్ ప్రసాదమును స్వీకరించు వ్యక్తి వాటి ప్రభావం నుండి రక్షింపబడును. అట్లు చెయ్యలేని వ్యక్తి కల్మషములను గురవుదురు. నిజమునకు ఆహార ధాన్యములు మరియు కాయగూరలు తినదగినవి. మానవుడు వివిధ రకములైన ధాన్యములు, కాయగూరలు, ఫలములు వంటి వాటిని భుజింతురు. జంతువులు ఆహార ధాన్యముల నుండి కాయగూరల నుండి తొలగింపబడిన వ్యర్థ పదార్థములను, గడ్డిని, మొక్కలను ఆహారముగా గ్రహించును. మాంసాహారమును అలవాటు పడిన వారికి కూడా ఆ జంతు మాంసమును భుజించుటకు వృక్షజాల ఉత్పత్తులై పైననే ఆధారపడవలసి ఉండును. కనుక చివరకు మనము కర్మాగారాల్లో ఉత్పన్నములయ్యే పదార్థములపై కాకుండా పొలములో పండు పదార్థముల పైననే ఆధారపడవలసి ఉండును. పొలములలో పండు ధాన్యాదులు ఆకాశం నుండి కురిసే వర్షముపై ఆధారపడి పండును. అట్టి వర్షము ఇంద్రుడు, చంద్రుడు, సూర్యాది దేవతలచే నియంత్రించబడును. ఆ దేవతలందరూ భగవంతుని సేవకులే. అట్టి భగవానుడు యజ్ఞముల ద్వారా ప్రీతి చెందును. కనుక యజ్ఞములను ఆచరించువానికి ఎట్టి కొరత ఏర్పడదు. అది ప్రకృతి నియమము. కనుకనే కనీసము ఆహార పదార్థముల కొరత నుండి రక్షింపబడుటకైనా ప్రత్యేకించి ఈ యాగమునకు నిర్దేశించబడిన సంకీర్తన యజ్ఞమును తప్పక నిర్వర్తించవలెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ మహారాజ్. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్. ధన్యవాద ప్రణామ్. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురువే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తిస్వరూపా దామోదర స్వామినితి నామ్నే. నమః సద్భక్తమనయే మణిపూర్ద్భవాయ చ ప్రభుపాదల సద్వాణి ప్రచారనిరతాయ తే.
నమాం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణి. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసతి గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జయ గురువర శిలాశిపాదుకి. అందరూ మ్యూట్ చేసుకోండి మైక్రోఫోన్. అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాద్ అన్న సంభవ, యజ్ఞాద్ భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సంభవ. 3వ అధ్యాయం కర్మయోగ. సో కర్మము కర్మయోగము. కర్మం అంటే ఏదైనా పనిని కర్మ అంటాం. కర్మయోగము అంటే ఏ పని చేస్తే అది మనని భగవంతుని దగ్గరికి తీసుకెళ్తుందో, భగవంతుడితో మన సంబంధాన్ని బలపరుస్తుందో, భగవంతుడితో మన జోడిస్తుందో, జోడించటాన్నే సంస్కృతంలో యుజ్ లేదా యోగా అంటారు అన్నమాట. సో కర్మయోగ అంటే కర్మ ద్వారా భగవంతునికి మనల్ని జోడించటము. ఏదైతే మనల్ని భగవంతుడితో జోడిస్తుందో, ఏదైతే మనల్ని భగవంతుడి దగ్గరికి తీసుకెళ్తుందో, ఏదైతే మనకి భగవంతుడి మీద భక్తిని పెంపొందిస్తుందో ఆ కర్మయోగ. దాన్నే యజ్ఞము అని కూడా అంటారు. యజ్ఞము అంటే ఏమిటి? భగవంతుని సంతుష్టి కొరకు చేసే పని యజ్ఞము. ఏ పనైనా సరే మనకు సాధారణంగా మనకి యజ్ఞం అంటే ఏమనుకుంటాం? ఇటుకలు చేర్చి మంట రాజేసి అందులో నెయ్యి వేసి అవి దినుసులు వేసి స్వాహ స్వాహ అంటూ అవి వేస్తుంటాం. యజ్ఞం అంటే మనం అదే అనుకుంటాం. అది కూడా యజ్ఞమే, కానీ అదొక్కటే యజ్ఞం కాదు. అది యజ్ఞం ఎందుకని? అది చేసే యజ్ఞము భగవంతుని సంతృప్తి కోసం చేస్తాం. అదేవిధంగా ఏ పనైనా సరే భగవంతుని సంతృప్తి కోసం చేస్తే అది యజ్ఞం అవుతుంది. సో ఈ అధ్యాయంలో భగవంతుడు చాలా క్లియర్గా చెప్తున్నాడు మొదట్లోనే. యజ్ఞార్థాత్ కర్మణో అన్యత్ర లోకోయం కర్మబంధన. భగవంతుని సంతృప్తి కోసము మనం ఏ పని చేసినా భగవంతుని సంతృప్తి కోసం చేయాలి, లేకపోతే అది మనల్ని బంధిస్తుంది. కర్మబంధనంలో మనం చిక్కుకుంటాము. సో ఇది కర్మయోగ యొక్క మూల సూత్రం. యజ్ఞార్థాత్ కర్మణో అన్యత్ర అంటే అది కాకుండా అన్యంగా ఏదైనా సరే. లోకోయం అంటే ఈ లోకంలో కర్మబంధన, ఈ లోకంలో మనని కర్మబంధనంలో చిక్కుకునేట్టుగా చేస్తుంది. అది ఆ పని మన కోసమైనా సరే అది ఎలా చేయాలి? భగవంతునికి సంతృప్తి కలిగే విధంగా చేయాలి. అంటే అందులో మనకి ఒకవేళ ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ మనం చేసే విధానం భగవంతునికి సంతృప్తికరంగా ఉందా, హ్యాపీగా ఉందా భగవంతునికి? సో మనం భోజనం చేయాలి, మనం జీవించాలంటే భోజనం చేయాలి కదా. సో ఆ భోజనం చేసేది కూడా మన కోసమే అయినప్పటికీ అది ఎలా చేయాలి? మనం భోజనం చేసే విధానం భగవంతునికి సంతృప్తిగా ఉండాలి, భగవంతుడు హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా పిలవాలి. వెరీ నైస్, వెరీ గుడ్. సో అప్పుడు అది యజ్ఞం అవుతుంది. యజ్ఞం ఎలా చేయొచ్చు?
వండింది మనకు చెప్పినటువంటి మన పరంపరలో వచ్చిన విధంగా మనం వండేది భగవంతుడి కోసం వండి, భగవంతుడికి నైవేద్యం పెట్టి, అది మనం తీసుకుంటే అది యజ్ఞం కింద వస్తుంది. అలా కాకుండా మన కోసమే వండుకొని, వండటం అనేది కామను, తినటం అనేది కామను. కానీ ఆ పని యొక్క వెనకాల ఉన్నటువంటి ఉద్దేశ్యం వేరుగా ఉంటుంది. సో, అప్పుడు భగవంతుడి కోసం వండితే ఆయన గురించి ఆలోచిస్తాం. ఆయనకి ఏది ఇష్టాలు ఆలోచిస్తాం. ఇష్టాయిష్టాలు ఆలోచిస్తాము. ఏకాదశి ఆలోచిస్తాం. ద్వాదశి ఆలోచిస్తాం. మనం ఏ విధంగా ఉండాలి ఆ రోజుల్లో. పండుగలు ఆలోచిస్తాం. ఉపవాసాలు ఆలోచిస్తాం. వీటన్నిటి వల్ల మనం ఏం చెప్తున్నాం? నేను తినాలి. కానీ ఆ తినడం అనేది భగవంతుడికి ఎలా సంతృప్తినిస్తుంది అనేది మనకి ఇంపార్టెంటు. మనకి ముఖ్యము. నాకు తినడం కంటే భగవంతుని సంతృప్తి ఇచ్చే విధంగా తినడమే, ఆయనకి సంతృప్తి ఇచ్చే విధంగా మనం తినడం అనేది ముఖ్యం. సో, ఆ విధంగా మనం తినడం అనేటువంటి దాన్ని అతీతులం అవ్వచ్చు. సో, అలా అని జెప్పేసి అలా గాకుండా మన ఇష్టం వచ్చినట్టుగా తినేసి కృష్ణార్పణం అనుకుని తినేసామనుకోండి. అసలు కృష్ణుడిని గుర్తు తెచ్చుకోకుండా తినేదానికంటే కొంచెం బెటరే. కానీ అది సరైనటువంటి ఆహ్, విధానం కాదు. అంటే చేసేదంతా మనమే, మన కోసమే చేసుకునేది. అందులో మనం చేసే విధానము, మన మనస్సు, మన ఉద్దేశాలు, మన లోపల ఉన్నటువంటి తంత్రాలు, కుతంత్రాలు ఇవన్నీ ఏమి పట్టించుకోకుండా హ్మ్. వీటన్నిటితో మనం భగవంతుడిని పట్టించుకోకుండా వీటన్నిటితో మన పని మనం చేసుకుంటూ మన ఇష్టానుసారంగా చివరిలో ఊరికే కృష్ణార్పణం అంటే సరిపోదు. మనం చేసే పని ఎవరికన్నా ఇబ్బంది కలుగుతుందా? ఏదైనా జీవులేమైనా చనిపోతున్నాయా? ఏదైనా జీవులకి హింస కలుగుతుందా? వేరేళ్ళకి హింస కలుగుతుందా? భగవంతుడికి అది హ్యాపీగా ఉంటాడా ఇలా చేస్తే నేను? సో, ఇవి మనం ఆలోచించి చేయాలి. అవి ఆలోచించకుండా చేస్తే కేవలం కృష్ణార్పణం అనేసి మన ఇష్టానుసారంగా చేసుకోవడం కూడా కరెక్ట్ కాదు. సో, చేసేటువంటి ఉద్దేశ్యం ఇదిగా ఉండాలన్నమాట. వెనకాల చేసే సో, అన్నాద్ భవంతి భూతాని. అన్నం విషయమే తీసుకుంటే ఇంకేం చెప్తాడు? అన్నం ఎలా వస్తుంది? అన్నం వల్ల మనం జీవులన్నీ కూడా జీవించగలుగుతున్నాయి. అన్నము వర్షం వల్ల వస్తుంది. వర్షం ఎలా వస్తుంది? యజ్ఞం వలన. ఏది యజ్ఞము? భగవంతునికి సంతృప్తికరంగా ఉండేటువంటి కర్మమే యజ్ఞము. సో, ఈ యజ్ఞంలో అందరికి కామన్‌గా ఉండే యజ్ఞము సంకీర్తన యజ్ఞము కలియుగంలో. అందరికి మనకి కామన్ అన్నమాట. సంకీర్తన యజ్ఞం అనేది. అలాగే మన ఇండివిడ్యుయల్స్‌గా ఆహ్, మనకి వేరు వేరు గుణ కర్మలను బట్టి గూడా ఇంకా వేరే కర్మలుంటాయి మనకి. వాటిని గూడా మనం యజ్ఞంలాగా చేయొచ్చు. భగవంతుడికి సంతృప్తికరంగా చేయొచ్చు. సో, ఎవరైనా ఈ లోకంలో, భౌతిక లోకంలో ఎవరైనా సుఖంగా, సంతోషంగా ఉండాలంటే ఈ యజ్ఞాలను పాటించాలి. అంటే భగవంతుని దృష్టిలో ఉంచుకోవాలి. మనం ఏ పని చేసినా, ఏం డెసిషన్ తీసుకున్నా. మనం ఏం చేసినా గాని చేసేసుకొని భగవంతుడు పేరు తీసుకోవడం, లేకపోతే భగవంతుడు చూసుకుంటాడులే, చూసుకుంటాడు మనల్ని. కానీ మనం బాధ్యతాయుతంగా ఉండాలి. వేరేవాడికి ఇబ్బంది పెట్టకుండా, భగవంతుడు సంతృప్తికరంగా ఉండేట్టుగా. భగవంతుడు సంతృప్తికరంగా అంటే మెయిను మనం చేయాల్సిన డ్యూటీ అంటే మన వల్ల ఎవరికీ ఇబ్బంది కలగకూడదు. మనం ఒకరికి చేయాల్సినటువంటి డ్యూటీ మనం చేయాలి. చేయకపోతే వేరే వాళ్ళకి దానివల్ల నష్టం ఉంటుంది. సో, అందువల్ల యజ్ఞ కర్మ సముద్భవః. ఇంకా నెక్స్ట్ శ్లోకంలో ఇంకా వస్తుంది.
ఎటువంటి పనులు, ఆ పనులు భగవంతుడి సంతృప్తికరంగా లేదా ఉన్నదా లేదా ఎలా తెలుసుకుందాం అనేది నెక్స్ట్ శ్లోకంలో వస్తుంది. సో అది రేపు చెప్పుకుందాం. సో ఈరోజు నా దగ్గర సమయం తక్కువగా ఉంది. సో అందువల్ల ఇంతటితో ఇంతటితో ముగిస్తాను. సో ఏమన్నా ఒక్క ప్రశ్న? ఆ, ఓకే. ఏమి లేకపోతే మీకు ఒక ఆహ్వానం ఉంది ఇక్కడ డివోటీస్. ఏమైనా కనిపిస్తుందా? మహారాజ్ కనిపిస్తుంది మహారాజ్. కనిపిస్తుంది మహారాజ్. హరే కృష్ణ. సో మీ అందరికి తెలిసే ఉంటుంది, మనం ఇక్కడ విజయవాడలో న్యూజివీడ్ రోడ్లో ఒక శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం మన శ్రీపాద్ మహారాజ్ గారి ట్రస్ట్కి ఇచ్చున్నారు. సో 2-3 సంవత్సరాల నుంచి మనం నడిపిస్తున్నాం. కాకపోతే ఈ సంవత్సరం మొదటిసారి అంతా మనమే ఈ బ్రహ్మోత్సవాలను, వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నాం ఇక్కడ. మన ఇక్కడ ఉన్నటువంటి ఆలయంలో ఉన్నటువంటి భక్తులు, విజయవాడ ఉన్నటువంటి భక్తులు చేస్తున్నారు. సో మీ అందరికీ రమ్మని ఆహ్వానం. ఉమ్. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల 7వ వార్షిక ఆహ్వానం పత్రిక. ఇది 30వ తారీఖున మొదలవుతుంది. 8 గంటల నుంచి మొదలయ్యి 30వ తారీఖున ఆ, విశ్వక్సేన పూజ, దీక్షాధారణ, రక్షాబంధనం, 108 కలశాలతో శ్రీవారి స్నానం, స్నపనం, అలంకరణ ఇలాంటివంటి ఉదయం. సాయంత్రం ఏమో మృత్యుంగ్రహణ, అంకురార్పణ హోమము, వైనతేయ పఠాదివాసము, తీర్థగోష్ఠి ఇవి ఉంటాయి అన్నమాట మొదటి రోజు. తర్వాత 1వ తారీఖున, మే 1వ తారీఖున 7ంటికి అగ్ని ప్రతిష్టాపన, మండలార్చన, కళ్యాణోత్సవాంగ హోమాలు ఉంటాయి. 9ంటికి హనుమాన్ చాలీసా ఉంటుంది 108 సార్లు. వాళ్ళు ఒక బృందం వస్తారు ఇక్కడికి, హనుమాన్ చాలీసా ఉంటుంది. 10 గంటలకు ధ్వజారోహణ ఉంటుంది. ఈ సమయంలో సంతానం కోసం గరుడ ప్రసాదం ఇవ్వబడుతుంది. ఎవరైనా సంతానం కావాలనుకున్న వాళ్ళు అప్పుడు తీసుకోవచ్చు. మధ్యాహ్నం 12 గంటలకు తీర్థగోష్ఠి, సాయంత్రం 6ంటికి యోగశాలలో చతుస్థానార్చనలు, నిత్య పూర్ణాహుతి, 8ంటికి ఎదుర్కోలు ఉత్సవం. సో ఇక్కడ చూస్తున్నారు కదా భగవంతుని విగ్రహాలు. తర్వాత వీరు మన కృష్ణరావు గారి దంపతులు మనకి దాన ఈ దేవాలయం దానం చేసినటువంటి దంపతులు. తర్వాత 2వ తారీఖున యాగశాలలో చతుస్థానార్చనలు, నిత్య పూర్ణాహుతి ఉంటుంది. 10 గంటలకు శ్రీవారి కళ్యాణం ఉంటుంది. చూశారు కదా ఇక్కడ జంటలు కూర్చుని ఉన్నారు చాలా మంది. పోయినసారి ఒక 70-80 మంది జంటలు వచ్చారు ఇక్కడ. సో ఆ రోజు కళ్యాణం ఉంటుంది అనమాట, శ్రీనివాస్ కళ్యాణం, శ్రీవారి కళ్యాణం ఉంటుంది. ఈ ఇందులో పాల్గొనాలంటే గోత్రనామాలతో పాటు 1వ తేదీలో నమోదు చేసుకోవాలి. విధిగా సాంప్రదాయ దుస్తులు ధరించి ఉదయం 9 గంటలకల్లా సిద్ధంగా ఉండాలి. సో 12 గంటలకు ప్రసాదం ఉంటుంది. ఇక్కడ ప్రతిరోజు ఇక్కడ ఉన్న ప్రోగ్రాంకి వచ్చిన భక్తులందరికీ ప్రసాదం ఉంటుంది ఇక్కడ. ఆ రోజు ఏంటంటే అన్న సమాధానం ఉంటుంది అందరికి. ఇక్కడ చాలా మంది ఒక 6-7 వేల మంది వస్తారు ఇక్కడ. అందరికి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరికీ అన్నదానం ఉంటుంది. సాయంత్రం 6 గంటలకు గరుడోత్సవం ఉంటుంది. తర్వాత 3వ తారీఖున యాగశాలలో చతుస్థానార్చనలు, 10ంటికి మహాపూర్ణాహుతి, కుంభ ప్రోక్షణ, కొట్నవులు, అప్పగింతలు, చక్రస్నానము, తీర్థగోష్ఠి. పెళ్ళైపోయింది కదా, అప్పగింతలు ఉంటాయి అన్నమాట 3వ తారీఖున. 7 గంటలకు సాయంత్రం ధ్వజారోహణ ఉంటుంది. 12 ప్రదక్షిణలు ఉంటాయి. పవళింపు సేవ, మహదాశీర్వచనము, తీర్థగోష్ఠి. సో
ఇదనమాట. సో మీ అందరికి ఆహ్వానము. అలాగే ఎవరైనా ఖాళీగా ఉంటే ఎవరైనా డొనేషన్ ఇద్దామంటే ఇవాళ ఉన్నారు మన డివోటీస్ని ఇక్కడ కాంటాక్ట్ చేసి మేము ముఖ్యంగా ఏంటంటే మీరు రావటం, తర్వాత ఎవరైనా సేవ చేయగలిగే శక్తి ఉంటే ఇక్కడికి వస్తే ఇక్కడ అకామిడేషన్, తర్వాత ప్రసాదం అవన్నీ ప్రొవైడ్ చేయబడుతుంది. కనీసం 29వ తారీఖు ఉదయానికి వచ్చి ఒక ఆ రోజు ఉంటే నెక్స్ట్ రోజు ఏం జరుగుతుంది అవన్నీ ఇస్తానమాట. 30, 1, 2, 3 4 రోజులు సేవ ఉంటుంది. ఎవరైనా చేయగలిగితే చాలా ఏమంటారు కృతజ్ఞతలు. ఎవరైనా రాగలిగితే, ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే ఇక్కడ మన విజయవాడ డివోటీస్ ఉన్నారు. ఇక్కడ నంబర్స్ ఉన్నాయి, కాంటాక్ట్ చేయొచ్చు. మన సుందరానంద ప్రభుజీ కూడా కాంటాక్ట్ చేయొచ్చు. కింద నంబర్లు ఉన్నాయి, ఇక్కడ 2 నెంబర్లు నోట్ చేసుకోండి. 8074144988. కింద ఫోను 9776022155. ఇదనుకుంటా. కింద నెంబర్ నోట్ చేసుకోండి. మన కృష్ణ మిశ్రా ప్రభుజీ ఉన్నారు ఇక్కడ, మన టెంపుల్ ఇన్ఛార్జ్ ఇక్కడ. మీకు చాలా మంది తెలిసే ఉంటుంది కృష్ణ మిశ్రా ప్రభుజీ. ఆయన నెంబర్ ఇదే అనుకుంటా. ఒక్క నిమిషం. 2219. కింద నెంబర్ నోట్ చేసుకోండి. అది కృష్ణ మిశ్రా ప్రభుజీ గారిది. వచ్చేట్టుగా అయితే ఫోన్ చేయొచ్చు. మన సుందరానంద ప్రభు చెప్పండి. సో ఇక్కడ వస్తే ఇక్కడ మేము కూడా ఉంటాము. కొంచెం సాంగత్యము, తర్వాత సేవ, ప్రతిరోజు భగవంతుని సేవ కౌంకర్యం అన్నీ ఉంటాయి. సో అందరికి ఆహ్వానం. మేము ఆల్రెడీ ఇక్కడికి వచ్చి ఉన్నాము. 3వ తారీఖు వరకు ఉంటాము. ఎవరినైనా ఏదైనా వచ్చి కలవాలన్నా వచ్చి కలవచ్చు ఎప్పుడన్నా మధ్యలో, ఇంత టైం లేకపోతే. కానీ ఇక్కడికి వస్తే డివోటీస్ చాలా ఇక్కడ హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఇది పెద్ద ప్రోగ్రామ్, అందరి చక్కగా చేయాలి. ఇది మనం మొదటిసారి మనం చేస్తున్నాం కాబట్టి. సో భక్తులందరికీ విన్నపము ఇక్కడ భక్తుల తరపున. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణ హరే కృష్ణ మహారాజ్. హరే కృష్ణ మహారాజ్. దండోత్ ప్రణామ్ మహారాజ్. చెప్పండి. ఎవరు మహారాజు? కలియుగంలో వెంకటేశ్వర స్వామి కలియుగ అవతారం చెప్తారు కదా, భాగవతంలో ఎక్కడైనా మెన్షన్ ఉందా మహారాజ్? భాగవతంలోనా? అన్ని సార్లు ఎందుకు ఉండాలి? మన అంటే రాముడు అవతారంది ఉంది, నరసింహ అవతారంది ఉంది కదా, అట్లా వెంకటేశ్వర స్వామికి కూడా ఉందా అని అడుగుతున్నా. గుర్తులేదు మాతాజీ. మన డివోటీస్ ఎవరు తెలిస్తే ఉండొచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ. సుందరానంద ప్రభుజీ ఉన్నారా? హరే కృష్ణ మహారాజ్. దండవత్ ప్రణామ్ మహారాజ్. దండవత్ ప్రణామ్ ప్రభుజీ. ధన్యవాదాలు మహారాజ్. సో ఆర్గనైజ్ చేద్దాం మహారాజ్, అందరికి అనౌన్స్ చేసి. తప్పకుండా రండి. ఓకే మహారాజ్. థ్యాంక్ యూ మహారాజ్. మనం వస్తే ఇక్కడికి మన ప్రోగ్రామ్ కూడా పిలవచ్చు. మనం వచ్చి ఒక హెల్ప్ చేస్తే, మనం పెద్ద ప్రోగ్రామ్ చేసినప్పుడు మనకు కూడా ఇక్కడ వచ్చి హెల్ప్ చేస్తారు. సో బాగుంటుంది. అంటే ఒకటే ఫ్యామిలీ కదా మరి ప్రభుజీ, అందరం ఒకటే ఫ్యామిలీ కాబట్టి ఎవరి దగ్గర ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ నుంచి అక్కడ, అక్కడ నుంచి ఇక్కడ రావడం అనేది జరుగుతూ ఉంటుంది కదా మరి. సరే ప్రభుజీ, నేను సెలవు తీసుకుంటాను. ఇంకో మీటింగ్ ఉంది. సో ఓకే మరి. థ్యాంక్ యూ మహారాజ్. మన అందరం కలిసి మహారాజ్ గారి కొరకు హరే కృష్ణ మంత్రం ద్వారా ధన్యవాదాలు తెలియపరుద్దాము. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే. రామ హరే. జయ శ్రీమద్ భగవద్గీత की जय. गुरु महाराज दंडवत प्रणाम.